ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖైరతాబాద్ లో వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన సీఎస్ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. విశాఖ సదస్సులో పాల్గొన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మహిళలకు అండగా జగన్ సర్కార్ ఉంటుందని వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెంలో ప్రేమికుడి ఇంటి ముందు యువతి మౌన దీక్ష. పెళ్లి చేసుకుంటానని చెప్పి పట్టించుకోవడం లేదని ఆరోపణ. చిత్తూరు జిల్లాలో విషాదం. విద్యుత్ షాక్ తో తండ్రి మృతి, కొడుకు పరిస్థితి విషమం. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం. భార్యను కడతీర్చిన భర్త. ఇక డీటెయిల్స్ చూస్తే ఖైరతాబాద్ లో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పలు కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. గ్రేటర్లో మొత్తం 4846 కాలనీలు, బస్తీల్లో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామని అన్నారు. ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భాగస్వాములు కావాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులందరినీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంపిటీషన్ ఒక స్ఫూర్తి కూడా వస్తుంది. వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం, ఒక చిన్న సమావేశం చేయడం, దీనిలో ఎవరు చాలా చొరవతో పాల్గొన్నారు వాళ్ళకి సన్మానం చేయడం, ఇట్లా ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. నాకు నమ్మకం ఉంది ఒక 15 డేస్లో మొత్తం జిహెచ్ఎంసీలో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక డోస్ వ్యాక్సిన్ ఇవ్వడానికి మనం పూర్తి చేయగలుగుతాం. దాని తర్వాత తెలంగాణలో వేరే ఏరియాలో కూడా ఇట్లాంటి ఒక కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. సో ఇదే ఈ కార్యక్రమం ఈసారి బికాజ్ ఇంటింటి తిరిగి తర్వాత దీనికి ఒక ఇన్స్పెక్షన్ టీం, సూపర్వైజరీ టీం పెట్టాను. వాళ్ళు వచ్చి ఇంట్లో ఇక్కడ ఈ స్టిక్కర్ ఉంది, వాళ్ళకి అడుగుతారు ఈ ఇంట్లో ఈ స్టిక్కర్ లేదు, వీళ్ళకి ఏమైంది, ఇట్లా చూస్తారు. కాబట్టి ఈసారి ఇది మాపప్ రౌండ్ కాబట్టి ఇంకా ఎవరు మిగలడానికి అవకాశం లేదు. అంటే ఎవరికి అంతా చాలా భయం ఉంది, ఎట్లా ఉంది డాక్టర్ ఇట్లాంటి 1 or 2 పీపుల్ ఉండొచ్చు. బట్ జనరల్గా చాలామంది అందరికీ కవర్ చేయగలుగుతాం, అది నాకు నమ్మకం ఉంది. అదే నా సెక్రటరీ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందరు అదే మాట్లాడారు. నాకు కూడా ఫీల్డ్లో తిరిగినప్పుడు ఇట్లే ఉంది. రోజు కూడా నేను కూడా పొద్దున్నే ఆఫీస్ వచ్చే ముందు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జోనల్ కమిషనర్ దగ్గర ఎట్లా వెళ్ళి ఒక ½ an hour 1 hour చూసి, అంటే వాళ్ళకి ఒక ఇన్స్పైర్ చేయడానికి, వాళ్ళకి ఒక ఎంకరేజ్ చేయడానికి నేను కూడా రోజు తిరుగుతాం. దీనివల్ల కూడా ఇంకా మోటివేషన్ వస్తుంది. నేను కూడా పర్సనల్గా చాలామంది సుమారు అందరూ జెడ్సీతో కూడా నిన్న మాట్లాడాను. సో ఇదే విధంగా ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కూడా మాట్లాడతాం, వాళ్ళు కూడా కోఆపరేషన్ అడుగుతాం. సో డైలీ ఒక ఏరియాలో పోతే వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. నాకు నమ్మకం ఉంది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. మొత్తం ఇండియాలో ఎంత పెద్ద శహరంలో, ఎంత పెద్ద పట్టణంలో ఎక్కడ జరగలేదు. అండ్ దీనివలన మన సిటీ ఒక చాలా గౌరవంగా మనం ఒక 15 days లోపలే చెప్పగలుగుతాం దట్ వీ హ్యావ్ డన్ ఎవ్రీబడి హూ ఈజ్ ఎవరికి అవసరం ఉంది అందరికి. అసోసియేషన్స్ అంటారు, స్లమ్ ఫెడరేషన్స్ అంటారు, వాళ్ళకి కూడా మనం మోటివేట్ చేయడానికి, వాళ్ళకి కూడా తప్పకుండా ప్రతి వాళ్ళ ఏరియాలో, అందుకే నేను ముందే చెప్పాను 4846 లొకేషన్స్లో ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుంది. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కాలనీ, స్లమ్, మొహల్లా ఏది పేరుంటే వాళ్ళకి లొకాలిటీకి కవర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానివల్ల బాగా సక్సెస్ అవుతుంది. తీసుకుని నమ్మకం కూడా వస్తుంది. దట్ ఈస్ వాళ్ళు బోర్డ్ డిస్ప్లే చేస్తారు. అదేవిధంగా ప్రతి సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి, ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా
ప్రతి షాప్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా అక్కడ 100% జరిగిన తర్వాత అక్కడ కూడా ఒక మన వాళ్ళు వెళ్ళి అడిగి చూసి ఒక బోర్డు అంటే ఇట్లే స్టిక్కర్ కూడా పెద్ద సైజు స్టిక్కర్ కూడా పెడతారు. సో దట్ ఎవరు భయం లేకుండా పబ్లిక్ కూడా అక్కడ రావచ్చు. ఇది చాలా ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అండ్ ఐ కంగ్రాచ్యులేట్ కమిషనర్ జిహెచ్ఎంసి, సెక్రటరీ హెల్త్, అదేవిధంగా కలెక్టర్, తర్వాత కార్పొరేటర్ గారు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇక మహిళలకు జగన్ సర్కారు తోడుగా ఉంటుందని, ప్రతిపక్షాలు విమర్శలు ఆపాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విశాఖలో సదస్సులో పాల్గొన్నారు. 26 నెలల జగన్ పరిపాలనలో మహిళా సంక్షేమాన్ని పెద్దపీట వేశారని చెప్పారు. రాజకీయ పద్ధతుల్లో సమాన భాగస్వామ్యం కల్పించామని, మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానందించారు. 30 లక్షల మంది దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని, మహిళా ఉద్యోగులు వేధింపులపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని తెలిపారు. మహిళా సాధికారత కోసం మహిళా కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరిగినా స్పందించమని చంద్రబాబు ఇప్పుడు విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు. మహిళలకు సంబంధించినటువంటి మహిళా సాధికారత అనేటటువంటి మాటల్లో కాదు, ప్రభుత్వమే ముందుకు వస్తే తప్పది సాధ్యం కాదు అనేటటువంటి ఈరోజు జరుగుతున్నటువంటిది. కనుక దీన్ని మరింత పటిష్టంగా కింది స్థాయి దాకా తీసుకువెళ్ళడానికి మహిళా కమిషన్, ఇతర ప్రభుత్వ యంత్రాంగాలన్నిటితోటి, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఆల్రెడీ ఒక అడుగు ముందుకేసినటువంటి అనేక మంది ప్రముఖులు వీళ్ళందరితోటి కలుపుకుని ఒక యాక్షన్ ప్లాన్ అనేటటువంటిది రూపొందించుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ కొంత సాధికారత సాధించిన వాళ్ళతో పాటుగా ప్రతి ఇంటిలో, ప్రతి కూలి పనిచేస్తున్న చోట, ప్రతి అనార్గనైజ్డ్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి ఉమెన్ దాకా కూడా ఈ ఎంపవర్మెంట్ అందాలి అనేటటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి లక్ష్యం. దానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలని దయచేసి ప్రతిపక్షాలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సంఘటన జరగగానే ఇంక ఇక్కడ ఏమీ లేదు, మొత్తం కూడా ఏదో అయిపోయింది అనేటటువంటిది ఒక తూర్పార పట్టడం అనేటటువంటిది కాదు. ఇంతవరకు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇంతవరకు మహిళలకు సంబంధించినటువంటిది ఇంత గొప్పగా ఆలోచించింది లేదు, చేసింది లేదు. కంటి తుడుపు చర్యలు మాత్రమే జరిగినాయి. ఇంకా ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా అనుకుంటాను, ఒక అనురాధ అనేటటువంటి అమ్మాయి యాసిడ్ దాడికి గురైంది. దుండగులు యాసిడ్ దాడి చేశారు. మొత్తం కూడా అమ్మాయికి చాలా ట్రీట్మెంట్ అవసరమైంది, శస్త్రచికిత్సలు చాలా చేయాల్సినటువంటి అవసరం అయ్యి పేద కుటుంబం నుంచి వచ్చాను, ప్రభుత్వ సాయం అందించండి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, ఒకటండి ఇన్స్టాగ్రామ్ లాంటి ఫ్రెండ్స్, విజయనగరం అటాక్ అయినా లేకపోతే గుంటూరు రమ్య కేసు అయినా రెండు కూడా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్. ఇన్స్టాగ్రామ్ గురించి నేను కూడా కాలేజ్ స్టూడెంట్స్కి అందుకనే ఒక సైబర్ అవేర్నెస్ కూడా మహిళా కమిషన్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు వేరే అనుకోండి, కనీసం ఒక అడ్రస్, ఒక ఐడి ఉంటుంది, కనీసం అడ్రస్, పేరు, వాడు ఎక్కడ ఉంటున్నాడు అనేటటువంటి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఎవరి పేరుతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారో కూడా, అకౌంట్లు ఎవరు ఓపెన్ చేస్తున్నారో కూడా తెలియడం లేదు. సరే మీ అకౌంట్ ఎవరో ఒకరి పేరుతో ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనేది దృష్టితో వీళ్ళు బ్లాక్ చేయడం, బ్లాక్ చేసింది నన్ను బ్లాక్ చేసింది అనేది అంతనే కదా రమ్యని అటాక్ చేశాడు. కనుక ఈ టెక్నాలజీ కూడా ఒక రకంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది. ఒక ఉన్మాదం అనేటటువంటిది మారిపోతుంది. కనుక ఆ విషయాల మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాన్ని. ఏ యాప్ల్ని అలౌ చేయాలి, లైసెన్సులు వేటికి ఇవ్వాలి, వేటిని కంట్రోల్ చేయాలనేటటువంటిది ఇది ఉమ్మడిగా జరగాల్సినటువంటి ప్రయత్నం. మనం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరం బాధపడుతున్నాం, కానీ ఇన్సిడెంట్ జరగడానికి కారణమవుతున్నటువంటి విషయాల మీద ఏవో మహిళా కమిషన్ పని, అదేదో మహిళా సంఘాల పని అన్నట్టుగానే ఉంటుంది తప్ప, ఇవాళ నేను అందుకనే స్పెసిఫిక్ గా కోట్ చేస్తున్నాను, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నట్లుగా ఇవాళ ఇది ఒక పొలిటికల్ సిస్టమ్ లోకి రావాలి, ఉమెన్ ఇష్యూస్ కూడా. న్యాయం చేయండి అంటూ ప్రేమికుని ఇంటి ముందు ఒక యువతి మౌన దీక్షకు దిగింది. తనను 2 సంవత్సరాల నుండి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాపట్నం గ్రామానికి చెందిన కోలుకుల సంధ్యారాణి, అదే గ్రామానికి చెందిన అల్లి అరుణ్ కుమార్ ఇద్దరు 2 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. అయితే అరుణ్ కుమార్ తనను మోసం చేసి ఇప్పుడు వేరే యువతితో పెళ్లి చేసుకుంటున్నారని ఆరోపించింది. తనను గర్భవతిని కూడా చేశాడని కన్నీటి పర్యంతం అయ్యి విలపిస్తూ విలేకరులకు సంధ్యారాణి తెలిపింది. ప్రేమికుని ఇంటి ముందు న్యాయం చేయండి అంటూ మౌన దీక్ష ప్రారంభించింది. అరుణ్ కుమార్ తో వివాహం చేయలేని పక్షంలో చావే శరణ్యం అంటూ వాపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో సీతారాపట్నం అనే గ్రామానికి చెందిన నా పేరు కొలుకుల సంధ్యారాణి. నేను లవ్ చేసిన అబ్బాయి పేరు అల్లి అరుణ్ కుమార్. మేమిద్దరం 2 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం.
మేమిద్దరం మేజర్సే 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడేమో నన్ను వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్పేసి అంటుండే సార్. ఇప్పుడు మరి నేను ఏం చేయాలి, నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేసి నాకు కడుపు కూడా చేసింది. నా కడుపు తీసిన తర్వాత నేను పెళ్లి చేసుకోను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేసి మాట్లాడుతుంటూ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా రెస్పాన్స్ లేదు. అసలు 3 సార్లు పంచాయతీ పెట్టినా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు, ఎవ్వరు ఏం న్యాయం చేయలేదు. మాకు చేసుకోను అనే అంటుండు 3 సార్లు పంచాయతీలో కూడా. ఇప్పుడు నేను ఏం చేయాలి? వాళ్ళ ఇంటి ముందు కూర్చొని నేను మౌన దీక్ష చేస్తున్నాను. నాకైతే న్యాయం జరగాలి సార్. అన్నం కూడా ఇక్కడే తింటా, అసలు అన్నం కూడా నేను తినను. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. దాన్ని చేసుకోనంటే ఇక్కడే చచ్చిపోతాను. నేనైతే ఇదే వరకు ఇక్కడే మౌన దీక్ష చేస్తాను సార్. నేను ఒకవేళ చేసుకోనంటే ఇక్కడే చచ్చిపోతాను. నేను ఆయన పేరు రాసి మరీ చచ్చిపోతాను. ఇక హుజూరాబాద్ మండలం శ్రీనివాసపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ భూమిలోని బావి వద్ద నుంచి నీళ్లు తాగడానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండల కేంద్రంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమ రాఘవేంద్రరావు పాల్గొని ప్రెస్ క్లబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని, నిజాలను నిర్భయంగా రాబట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏరియాలో ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ పత్రికా విలేకరులకి ఎంతో కొంత సహాయపడింది మాత్రం వనమా వెంకటేశ్వరరావు గారు గర్వంగా చెప్తున్నాను. ఆ రోజున వనమా వెంకటేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రముఖమైనటువంటి పాత్ర వహించాను. కొత్తలో ఉన్నటువంటి పత్రికా విలేకరులు రామకృష్ణ కానీ, సీనియర్ వాహబ్ కానీ, లోగాని సీని కానీ తక్కినటువంటి పేరున ఇంకా అందరూ కూడా నా దగ్గరకు రావడం జరిగింది. ఆ రోజు నేను సింగరేణి కాలనీ గెస్ట్ హౌస్లో ఉన్నా. వర్మ గారు మంత్రి, కోనేరు రంగారావు గారు మనకి ఇన్ఛార్జి, నిమ్జే కలెక్టరు నా దగ్గరకు వచ్చే రాఘవేందర్ నువ్వైతేనే చేయగలుగుతావు, దీన్ని ఏ రకంగా చేస్తావో ఏం తెలియదు, మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి ఆ రోజున నా దగ్గరకు వస్తే డైరెక్ట్గా నేను వర్మ గారిని చేయి పట్టుకొని తీసుకొని కోనేరు రంగారావు దగ్గరకు పోయి కూర్చోబెట్టి కలెక్టర్ గారిని పిలిపించాను. నేను చాలా గర్వంగా చెప్తున్నా, ఈ రోజున ఎంతో కొంతమందికి ఒక 50-60 మందికి, ఇలా పాల్వంచలో దాదాపు ఒక 20 మందికి, కొత్తగూడెంలో కూడా ఒక 30-45 మందికి ఇవాళ స్థలాలు ఇవ్వటమే కాకుండా వారికి ఇల్లు కూడా నిర్మాణం చేయటం జరిగింది ఆ హౌసింగ్ స్కీమ్ కింద. ఇవాళ వాళ్ళ ఇల్లు చూస్తూ ఉంటే నాకు కళ్ళ విందుగా ఉంది. అలా పాల్వంచకపోతే ఆ గుట్ట పక్కన మంచి వాస్తున్నటువంటి స్థలంలో పెట్రోల్ బంక్ పక్కన ఇవాళ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కటి 50-60 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా కొత్తగూడెంలో మేదర బస్తీ పక్కన, గొల్లగూడెం పక్కన ఆ రోజున రాజశేఖర రెడ్డి గారిని అది ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా సర్వే చేసి విలేకరులకి దాదాపుగా ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించి నిర్మాణం చేసేది జరిగింది. ఈనాటి వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవ్వరు కూడా పత్రికా రంగానికి ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు, వాళ్ళకి ఏం న్యాయం చేయలేదు. మాటలు చెప్పడం తప్పితే చేతలతో చేసింది ఏమి లేదని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మిగతా వాళ్ళకి కూడా చాలా మందికి నమస్తే అన్న, చాలా మంది ఇంకా ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పాల్వంచ కానీ, కొత్తగూడెం కానీ, చుంచుపల్లి కానీ, లక్ష్మీదేవిపల్లి కానీ, కొత్తగూడెం టౌన్ కానీ, సుజాత్ నగర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి విలేకరుల మిత్రులకు కూడా చాలా మందికి కావాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. దీని గురించి కూడా కలెక్టర్ గారితో గతంలో కూడా చర్చించడం జరిగింది. మళ్ళీ మీరందరూ వస్తే మాత్రం ఆ రోజున ఎట్లయితే నేను ప్రముఖ పాత్ర వహించానో ఇప్పుడు కూడా నేను ప్రముఖ పాత్ర వహిస్తానని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ఆ రోజున ఎవరికైతే ఇల్లు వచ్చి స్థలాలు వచ్చి ఇల్లు అయితే నిర్మించుకున్నారో ప్రతి ఒక్కరూ తెలుసు నా కృషి. నేనే ఆ రోజున కోనేరు రంగారావు గారి కష్టం బాబు అంటే పాపం ఆర్డీఓ ఎక్కడుండో ఆయన ఆర్డీఓ పేరు ఏదో ఉండే ఆర్డీఓని పట్టుకొని ఇక్కడ కొత్తలు ఇచ్చిన తర్వాత పాల్వంచలో కూడా మాకు కూడా కావాలంటే మళ్ళీ పాల్వంచలో కూడా వాళ్ళకు కూడా ఇల్లు నిర్మాణం చేశాం. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. భర్త కట్టుకున్న భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం వల్లనే హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని అర్బన్ కాలనీలో వెంకట్ చారికి లక్ష్మితో
16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారి జీవితంలో మరో మహిళ రావడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత భార్య లక్ష్మి గొంతు నులిమి భర్త హత్య చేశాడని బంధువులు ఆరోపించారు. నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం కూడా ఆధారాలను సేకరిస్తున్నాయి. హత్య ఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా లేక ఒక్కడే హత్య చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భువనగిరి పట్టణంలో ఓల్డ్ వివరా బ్యాక్ సైడ్ గల ఫేజ్ 2 అర్బన్ కాలనీలో ఒక వివాహిత మహిళ కొండమడుగు లక్ష్మి ఏజ్ సుమారు 32 సంవత్సరాలు వారి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో కింద పడిపోయి చనిపోయి ఉన్నదని చెప్పిన సమాచారం మేరకు భువనగిరి పట్టణ పోలీసులమైన అందరం కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది. నేరస్థలాన్ని పరిశీలించాము. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా సేకరించడం జరిగింది. ఇక చిత్తూరు జిల్లాలోని వీకోట మండలం చిన్న శ్యామల పొలం వద్ద విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తండ్రి కొడుకులకు విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదంలో తండ్రి శంకరప్ప అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు వంశీ పరిస్థితి విషమంగా ఉంది. బాలుడిని కుటుంబ సభ్యులు వీకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక విజయనగరం పట్టణంలోని కొత్తపేట నీళ్ల ట్యాంక్ సమీపంలో గ్యాస్ ట్యాంకర్ పేలింది. గ్యాస్ ట్యాంకర్ కు మరమ్మతులు చేస్తుండగా ఖాళీ ట్యాంకర్ ఒక్కసారిగా పేలింది. దీంతో ట్యాంకర్ పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు దాటికి 2 ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఒకరు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. వాళ్ళకి ఆయిల్ పెట్టలేదు. అది ఈ కెమికల్ అది దేనికి ఉపయోగపడుతుంది అంటే 5 వేసాను నేను కొత్త సార్ ట్యాంకర్ అందులో వేసారు. కెమికల్ వేయడం వల్ల గ్యాస్ అందులో ఫామ్ అయి ఉంటుంది. బహుశా గ్యాస్ అది ఏం లేదు మామూలు అది పైన అయిపోయింది కదా సార్. మామూలుగా అది లోన ఎయిర్ ఉండిపోయిందా? ఈ మూతలు కూడా తీసేది సార్. 4 ఓపెన్ చేసి ఉంటాయి సార్. ఈ 4 మూతలు ఓపెన్ చేసి ఉంచాను సార్. నేను బండి శుభ్రంగా సర్వీస్ కడిగి వచ్చాను సార్. ఇప్పుడు ఆ 4 మూతలు మొత్తం ఓపెన్ చేసి ఉన్నాయి సార్. మూత ఉంటుండగా మరి ఎలాగా అది సార్ నాకు అర్థం కాదు. నేను అప్పుడు సీట్ బిగించుకొని బోల్ట్ ఇలా అక్కడికి వచ్చే దించి అలా పెట్టాను సార్. ఈ లోపల డమ్ము అంటే పూర్తిగా ఎయిర్ బయటకు వెళ్ళలేదు. మొత్తం తీసి ఉంచాను సార్. 4 వాళ్ళు కూడా ఓపెన్ చేసి ఉన్నాయి సార్. నేను ఓపెన్ చేసి పైన ఉంటుంది లోపల ట్యాంక్ లోపల ఏమన్నా సార్. ఇంకా మామూలుగా క్యాప్ ఓపెన్ చేసి ఉన్నాయి కదా సార్. మొత్తం చిన్న క్యాప్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి సార్. ఇంకా అదే ఏదేముండదు సార్. ఇక అగ్రిగోల్డ్ బాధితుల మృతికి గత ముఖ్యమంత్రి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని రాష్ట్ర నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు ఘాటు విమర్శలు చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు తీవ్ర అన్యాయం చేసింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే అంటూ దుయ్యబట్టారు. సుజనా చౌదరి, లోకేష్, మురళీమోహన్ కోటరీగా ఏర్పడి అమరావతిలో అగ్రిగోల్డ్ ఆస్తులు దోచేయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు దశల వారీగా న్యాయం చేస్తామన్నారు. ఈ సమావేశంలో శ్రీను, అల్లు శంకర్ రావు, కార్పొరేటర్ అనిల్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ బాధితులు వంచి మోసగిస్తే అదే కోర్టులో అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేసే విధంగా కోర్టు ఆదేశాల మేరకే జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక మోసాల వల్ల నష్టపోయిన వారికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 400 కోట్లు, ఒరిస్సా ప్రభుత్వం 300 కోట్లు హామీ ఇచ్చినప్పటికీ ఈనాటి వరకు కూడా ₹1 కూడా ఒరిస్సా రాష్ట్రంలో కానీ బెంగాల్ రాష్ట్రంలో కానీ ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకి ఆ ప్రభుత్వాలు న్యాయం చేయకపోయినా కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో వారికి
10,000 రూపాయల లోపు బాధితులు న్యాయం చేసి ఇప్పుడు 20,000 రూపాయల లోపు డిపాజిట్ చేసిన 13,83,574 మంది బాధితులకు 500 కోట్ల రూపాయలతో న్యాయం చేసేందుకు రేపు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. బాధితుల ఆస్తులపై అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులపై 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం నాయకులు కన్నేసిన ఆస్తులన్నింటినీ కూడా ఈరోజు వారి చెర నుంచి బయటికి తీసుకొచ్చి ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితులకి చాలా వరకు వేలాది మందికి డిపాజిట్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం తిరిగి ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు ఆగస్టు 24వ తారీఖున అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ప్రతి ఒక్కరితోని కూడా చర్చించి వారందరికీ కూడా డిపాజిట్లదారులకి చాలా వరకు కూడా కొంతవరకు తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని రేపు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది, అగ్రిగోల్డ్ అవ్వచ్చు, వేరే ఇతర సమస్యలు అవ్వచ్చు, ఎవరైతే పేదవాడి కష్టంలో ఉన్నాడో, ఎవరైతే దిగువ తరగతి వారి కష్టాలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాల కష్టాలు ఉన్నాయో, ఆ కష్టాలన్నింటినీ కూడా నివృత్తి చేయడం కోసం చిత్తశుద్ధితో నిజాయితీతో ఈరోజు పనిచేస్తున్న ప్రభుత్వం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి కేవలం అమరావతి ప్రాంతంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల ఆస్తులపై కన్నేసి వాటిని ఏ విధంగా అయినా సరే చేజిక్కించుకోవాలని న్యాయ వ్యవస్థలో ఉన్న రుసుకులను ఆసరాగా చేసుకుని 2014 నుంచి 2019 సంవత్సరం వరకు కూడా పూర్తిగా అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ఏ విధంగా కైంకర్యం చేయాలని ఆలోచించారు తప్ప ఏ ఒక్కరోజు కూడా అగ్రిగోల్డ్ బాధితుల గురించి కానీ, అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే డిపాజిట్దారులు ఉన్నారో వారి ఆర్థిక పరిస్థితి గురించి కానీ, వారి కుటుంబ పరిస్థితి గురించి కానీ, అగ్రిగోల్డ్ డిపాజిట్దారుల యొక్క పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఒక ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు ఆలోచించిన పాపాన్ని పోలేదు. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో పవిత్రోత్సవాలు ముగిశాయి. 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఇవాళ పూర్ణాహుతి కార్యక్రమంలో ఈవో బ్రహ్మరాంబ, చైర్మన్ పైలా సోమినాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గగుడి స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కరోనా నుండి ప్రజలు కాపాడి చల్లగా చూడాలని వేడుకున్నామని శివప్రసాద్ శర్మ అన్నారు. జై దుర్గాజై నమః. దుర్గే స్మృత హరితి భీతిమశేష జంతో స్మస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ దయార్ద్రచిత్త. కలియుగంలో దుర్గానామం ఉచ్చరించేటటువంటి చోట దారిద్ర్య దుఃఖములు ఏవి కూడాను ఉండవు, ఎటువంటి భయమైనటువంటివి కూడాను ఉండవు అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం మీద కాల వైపరీత్యాల వల్ల వచ్చేటటువంటి ఏమన్నా దోషాలు, అవే కాకుండా సాంవత్సరిక క్రతువులు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ విశేష ఉత్సవముల అన్నీ కూడాను సంపూర్ణ సాంగతా సిద్ధి కలిగి సత్ఫలాన్ని ఇవ్వటం కోసమని ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు శ్రావణ పూర్ణిమకి అత్యంత వైభవపేతంగా చేయటం జరుగుతున్నది. దీనివల్ల లోకశాంతి కలిగి అమ్మవారి యొక్క మూల స్వరూపానికి చిత్కళా సిద్ధి కలిగి జీవత్వ మంత్రశక్తి కూడాను కలుగుతుంది యంత్రస్థాపనలోను. అందువల్ల ఈ పవిత్రోత్సవాలు చేయడం జరుగుతున్నది. ఈరోజు మహాపూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవాలు పరిసమాప్తి చేయడం జరిగింది. ఈ పవిత్రములన్నీ కూడాను పట్టువి 108 పోగులు కలిగి 108 ముళ్ళు కలిగినటువంటి ఈ పట్టు పవిత్రాలని అమ్మవారికి ధారణ చేయడం జరుగుతున్నది. అటువంటి ఈ పవిత్రాలు చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినవి. ఈ పవిత్రాల వల్ల, పవిత్రోత్సవం చేయటం వల్ల లోకశాంతి కలిగి అమ్మవారి యొక్క ఆలయం అంతా కూడాను శుద్ధి కలిగి బింబ శుద్ధి కలుగుతుంది, బింబ జీవత్వం కలుగుతుంది అని చెప్పి మనకి వేదశాస్త్రాది ఆగమశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారి వారు, మా పాలక మండలి చైర్మన్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో
వారి యొక్క సహాయ సహకారాలతో సంపూర్ణంగా మా దేవస్థాన వేద పండితులు అర్చకులు అందరూ కూడాను సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. అందరికీ కూడాను అమ్మవారికి దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. అన్ని దేవాలయాలలో కూడా ఈ పవిత్రోత్సవాలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అది ఎందుకు అంటే ఏదైనా ఏ దోషాల వల్ల కానీ దేని వల్ల కానీ తెలుసో తెలియకో జరిగినటువంటి పొరపాట్లు కానీ నివారణార్థం ఈ యొక్క పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అలాగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ విజయవాడ దేవస్థానంలో 21, 22, ఈరోజు 23 ఈ 3 days కూడా ఇక్కడ పవిత్రోత్సవాలు నిర్వహించారు. వైదికోక్తంగా ఇది నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ రోజున మన పవిత్రాల విసర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూర్ణావతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఖైరదాబాద్ లో వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన సీఎస్, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచన. విశాఖ సదస్సులో పాల్గొన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, మహిళలకు అండగా జగన్ సర్కార్ ఉంటుందని వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెంలో ప్రేమికుడి ఇంటి ముందు యువతి మౌన దీక్ష, పెళ్లి చేసుకుంటానని చెప్పి పట్టించుకోవడం లేదని ఆరోపణ. చిత్తూరు జిల్లాలో విషాదం, విద్యుత్ షాక్ తో తండ్రి మృతి, కొడుకు పరిస్థితి విషమం. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం, భార్యను కడతీర్చిన భర్త. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.